హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారా? సో ఈరోజు మనం ఏపీ తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఒక ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ అయితే నేర్చుకుందామండి. అదే మనకి ఆసిలేషన్ చాప్టర్ నుంచి సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్లో కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయడం అన్నమాట. యాక్చువల్గా మనకి ఈ చాప్టర్లో 2 ఎస్ఏ క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. అదే సింపుల్ పెండ్లం ఒకటి, అలాగే సింపుల్ హార్మోనిక్ మోషన్ ఒకటి, అలాగే థర్డ్ ఎస్ఏ క్వశ్చన్ కూడా అంటే ఇంపార్టెంట్ కాదు, కానీ ఒకవేళ సెట్ 3 వచ్చినప్పుడు మనకి ఈ క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. సో అది కూడా మనం ఎందుకు రిస్క్ చేసి వదిలేయడం. సో ఒకసారి చెప్పేసుకుంటే అది కూడా మీకు ఈజీగా అర్థమవుతుందండి. సో ఈ 3 ఎస్ఏ క్వశ్చన్స్, అలాగే మనం వర్క్ పవర్ ఎనర్జీలో వర్క్ ఎనర్జీ థియరం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, అలాగే కొలిజన్, ఆ 3 ఎస్ఏ క్వశ్చన్స్, ఈ 3 ఎస్ఏ క్వశ్చన్స్, ఆ 3 ఎస్ఏ క్వశ్చన్స్ చదువుకుంటే హ్యాపీగా 2 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం పబ్లిక్ ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలన్నమాట. ఓకేనండి. సో ఆ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. ఓకే, ఒకసారి క్వశ్చన్ చూద్దాం. డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ద కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్. ముందు మనం సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ రెండు ఈక్వేషన్స్ కూడా డిరైవ్ చేయాలండి. అక్కడ వరకు డిరైవ్ చేస్తే మనకు 4 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. తర్వాత షో దట్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ పార్టికల్ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజ్ కాన్స్టెంట్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ఇట్స్ పాత్. అంటే మీ అందరికీ టోటల్ ఎనర్జీ అంటే ఏంటో తెలుసు, సమ్ ఆఫ్ ది కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో దట్ ఈస్ కాల్డ్ టోటల్ ఎనర్జీ. సో టోటల్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్, అంటే మన కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వచ్చిందో టోటల్ ఎనర్జీ కూడా అంతే రావాలండి. ఓకే, సో అలా వస్తే కాన్స్టెంట్ అని చెప్తామన్నమాట. ఓకే, ఇది డిరైవ్ చేసినందుకేమో 3 మార్క్స్ అండి. అలాగే డయాగ్రామ్ ఉంటుందండి, డయాగ్రామ్ డ్రా చేసినందుకు 1 మార్క్. టోటల్గా 8 మార్క్స్ అయితే ఈ క్వశ్చన్కి ఇవ్వడం జరుగుతుంది. సో క్వశ్చన్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మనం సొల్యూషన్ అనేది చూద్దాం. ఓకే, క్వశ్చన్ నోట్ చేసుకున్నారు కదండి. సో ఇప్పుడు మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ మన క్వశ్చన్లో కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి, అంటే కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేద్దాం. సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటండి, ఇక్కడ మనం ఫస్ట్ కన్సిడర్ ఏ పార్టికల్ P మూవింగ్ అలాంగ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ A. ఇప్పుడు ఒక పార్టికల్ P తీసుకున్నమాట, ఇది సర్కిల్లో తిరుగుతుంది. ఓకే, సో కన్సిడర్ ఏ పార్టికల్ P, ఒక P అనే పార్టికల్ తీసుకున్నాం. ఇట్ మూవింగ్ అలాంగ్ ఏ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ A. సో సర్కిల్లో తిరిగేటప్పుడు దాని రేడియస్ ఎంత అంటే A, అలాగే విత్ యాంగులర్ స్పీడ్ ఒమేగా. అంటే తిరిగేటప్పుడు ట్రాన్స్లేటరీ మోషన్ అనుకోండి, మనం స్పీడ్ అంటాం V. మరి ఇక్కడ రొటేటరీ మోషన్ కాబట్టి దేంతో ఇండికేట్ చేస్తామంటే యాంగులర్ స్పీడ్తో ఇండికేట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో యాంగులర్ స్పీడ్ అనేది ఒమేగా విత్ టైం T. మరి మూవ్ అవుతుంది అంటే కొంత టైం తీసుకుంటుంది కాబట్టి టైం ఎంత అంటే T అని చెప్తాం అన్నమాట. సో మనందరికీ తెలుసు, వీ నో దట్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్ ఇస్ గివెన్ బై ఎంతండి, y ఈక్వల్స్ టు a sin omega t. సో దట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్, y ఈక్వల్స్ టు a sin omega t. మరి ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలండి. సో కైనెటిక్ ఎనర్జీ అంటే 12 mv² కాబట్టి ముందు v వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ మనం y ఈక్వల్స్ టు a sin omega tని ఎలా రాసుకోవచ్చు అంటే sin omega tని ఎలా రాసుకోవచ్చండి, y/a కింద రాసుకోవచ్చు, అంతే కదా. sin omega t ఈక్వల్స్ టు a ఎలా వస్తే y/a. సో ఇప్పుడు మనం వెలాసిటీ ఫార్ములా ఏంటండి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్ వెలాసిటీ. అంటే v ఈక్వల్స్ టు dy/dt. సో y ప్లేస్లో ఈక్వేషన్ రాద్దాం, d/dt ఇంటూ y అంటే a sin omega t. ఓకేనండి, y ఈక్వల్స్ టు a sin omega t కాబట్టి ఈ మొత్తం ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేద్దాం. సో ఏ సైన్ ఒమేగా టీలో ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఏ రాస్తేనండి ఏ. మరి సైన్ ఒమేగా టీకి డిఫరెన్షియేషన్ ఎంత, కాస్ ఒమేగా టీ, అంతే కదండి. సైన్ ఒమేగా టీకి డిఫరెన్షియేషన్ ఎంత, కాస్ ఒమేగా టీ. మళ్ళీ ఒమేగా టీకి డిఫరెన్షియేషన్ ఎంత, ఒమేగా. కాబట్టి ఈక్వేషన్ ఎలా రాయొచ్చు, ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ కింద రాయొచ్చు అన్నమాట. అర్థమైంది కదండి, ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ కింద రాసినమాట. ఇప్పుడు యాక్చువల్గా మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 అండి, ఇది అందరికీ తెలుసు. మరి కాస్ స్క్వేర్ థీటా అంటే ఎలా రాయొచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా కింద రాయొచ్చు. మరి ఇక్కడ థీటా అంటే ఒమేగా టీ కాబట్టి
కాస్ స్క్వేర్ ఒమేగా టీని ఎలా రాయొచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ అండి. అంటే కాస్ ఒమేగా టీ ఏమవుతుంది, రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ. అంటే మీ కాస్ ఒమేగా టీ వాల్యూ ఎంత, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ. కాబట్టి ఇక్కడ రాద్దాం, ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ అంటే రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ. మరి ఇక్కడ సైన్ ఒమేగా టీ అంటే వై బై ఏ కాబట్టి మరి సైన్ స్క్వేర్ ఒమేగా టీ ఏమవుతుందండి, వై స్క్వేర్ బై ఏ స్క్వేర్. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏ ఒమేగా రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ అంటే వై స్క్వేర్ బై ఏ స్క్వేర్. అర్థమైందండి, సైన్ స్క్వేర్ ఒమేగా టీ అంటే ఇదిగోండి సైన్ ఒమేగా టీ అంటే వై బై ఏ, మరి సైన్ స్క్వేర్ ఒమేగా టీ అంటే వై స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో ఇప్పుడు ఈక్వల్స్ టు ఏ ఒమేగా ఏ స్క్వేర్తో ఇక్కడ మల్టిప్లై చేద్దాం, అంటే ఎల్సిఎం చేయడానికి ఏ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ బయటకు వస్తే ఏమవుతుందండి, 1 బై ఏ స్క్వేర్ ఏమవుతుంది, 1 బై ఏ అవుతుంది. కాబట్టి ఏ ఒమేగా బై ఏ స్క్వేర్ బయటకు వస్తే ఏ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతే ఒమేగా రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఓకేనండి, సో దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్. మరి మన కైనెటిక్ ఎనర్జీ కావాలి కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటండి, హాఫ్ ఎంవి స్క్వేర్. అంతే కదండి, హాఫ్ ఎంవి స్క్వేర్. కాబట్టి వి ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే హాఫ్ ఎం ఇంటూ వి స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్తో మల్టిప్లై స్క్వేర్ చేయండి దీన్ని మొత్తం, ఒమేగా స్క్వేర్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుందండి, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఓకే, సో లాస్ట్లో రాయండి. సో కైనెటిక్ దేర్ఫోర్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ పార్టికల్ ఈజ్ గివెన్, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ టు ఎంతండి, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ అండి. ఇక్కడ వరకు రాస్తే మీకు 2 మార్క్స్ అయితే వస్తాయి అన్నమాట. సో కైనెటిక్ ఎనర్జీ అయిపోయింది కదా, ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోండి. సో కైనెటిక్ ఎనర్జీ నోట్ చేస్తారు కదండి, ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ వరకు మన 4 మార్క్స్ వస్తాయి. ఆ తర్వాత టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్ అని ప్రూవ్ చేద్దాం అన్నమాట. సో ఇప్పుడు మనం పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్ ఈజ్ ఈక్వల్స్ టు ద వర్క్ డన్ అగేన్స్ట్ ద రీస్టోరింగ్ ఫోర్స్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద డిస్ప్లేస్మెంట్ వై. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం సింపుల్ పెండ్లను ఇలా పుష్ చేసాం అనుకోండి, అలా ముందుకు వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే దాంట్లో రీస్టోరింగ్ ఫోర్స్ అని డెవలప్ అవుతుంది అన్నమాట. రీస్టోరింగ్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్కి ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద పాయింట్ ఓ వేర్ సింపుల్ పెండ్లం ఈజ్ సస్పెండెడ్. సో దిస్ ఈస్ ద మీన్ పొజిషన్. మీన్ పొజిషన్ దగ్గర చూడండి కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ 0 ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనం పెండ్లం పుష్ చేసామో ఎలా ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్తుందంటే, సో దట్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత కైనెటిక్ ఎనర్జీ 0 అవుతుందండి, పొటెన్షియల్ ఎనర్జీ డెవలప్ అవుతుంది అన్నమాట అందులో. అంటే పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటుంది. మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు మళ్ళీ మీన్ పొజిషన్కి వస్తుంది. మీన్ పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ 0 అవుతుంది. మళ్ళీ ఇలా వెళ్ళింది అనుకోండి, సో మళ్ళీ ఇలా వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ పొజిషన్కి రీచ్ అవుతుంది. మళ్ళీ ఎక్స్ట్రీమ్ పొజిషన్లో కైనెటిక్ ఎనర్జీ 0 అవుతుంది అండ్ పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఉయ్యాలు ఊగుతున్నాం కదండి, ఉయ్యాలు ఊగేటప్పుడు ఇలా పైకి వెళ్ళాం అనుకోండి, మనం ఉయ్యాలు ఊగేటప్పుడు ఫస్ట్ ఉయ్యాల్లో కూర్చుంటున్నాం, అక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటుంది అన్నమాట, పొటెన్షియల్ ఎనర్జీ 0 ఉంటుంది. ఎప్పుడైతే పైకి వెళ్ళామో పైకి వెళ్ళేసరికి అక్కడ కైనెటిక్ ఎనర్జీ 0 అయిపోతుంది. ఇదంతా కైనెటిక్ ఎనర్జీ డెవలప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం సెట్ అయిన అప్వర్డ్ పొజిషన్ రీచ్ అయ్యామో అక్కడికి వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీ 0 అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం అవుతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి మళ్ళీ ఎక్స్ట్రీమ్ పొజిషన్కి ఎప్పుడైతే రీచ్ అవుతామో మళ్ళీ కైనెటిక్ ఎనర్జీ 0 అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం అవుతుందండి. సో ఇప్పుడు ఇక్కడ యావరేజ్ ఫోర్స్ ఏమవుతుందంటే ఇది 0 కాబట్టి 0 ప్లస్ F/2. ఓకేనండి, సో టోటల్గా ఏమైందంటే F/2. సో దిస్ ఈస్ ద యావరేజ్ ఫోర్స్. మనం ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి.
ఇక్కడ ఆల్రెడీ రాసాం, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్ ఈజ్ ఈక్వల్స్ టు ద వర్క్ డన్. కాబట్టి వర్క్ డన్ ఏమవుతుంది అంటే యావరేజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అండి. ఓకేనా, యావరేజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. యావరేజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాబట్టి యావరేజ్ ఫోర్స్ అంతా F/2 ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే y. ఓకేనండి, సో ఇక్కడ మనకి F అంటే ఏంటి, MA కదా, ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, అంటే F అంటే MA/2 ఇంటూ y. మళ్ళీ ఇక్కడ అకార్డింగ్ టు సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్ ఇక్కడ యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. కాబట్టి ఏ అంటే ఏమవుతుంది అంటే ఒమేగా స్క్వేర్ ఇంటూ వై అండి. ఓకేనా, ఏ ఈక్వల్స్ టు ఒమేగా స్క్వేర్ ఇంటూ వై. సో ఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, చేస్తే ఎం ఏ అంటే ఒమేగా స్క్వేర్ y/2 ఇంటూ వై. ఫైనల్గా ఏమవుతుంది 1/2 ఎం ఒమేగా స్క్వేర్, ఇక్కడ y ఇంటూ వై ఏమవుతుందండి y². ఓకే, దిస్ ఈజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ అండి. ఓకేనా, దిస్ ఈజ్ వాట్ పొటెన్షియల్ ఎనర్జీ. సో రాద్దాం, దెన్ వర్క్ డన్ ఇక్కడ రాసాం, సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ది వర్క్ డన్. ఓకేనా, సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనా, దెన్ ఏమవుతుందండి పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ టు ఇది రాద్దాం, ½ m ఒమేగా స్క్వేర్ ఇంటూ y². ఓకేనండి, సో దిస్ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పొటెన్షియల్ ఎనర్జీ. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకు ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ వచ్చింది, పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది. ఈ డయాగ్రామ్ కూడా డ్రా చేయాలండి. నెక్స్ట్ టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేద్దాం. సో టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్ అని ప్రూవ్ చేద్దాం. అలాగే లాస్ట్లో డయాగ్రామ్ ఏంటో కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేస్తారు కదండి. ఇప్పుడు మనం వాట్ ఈస్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్, అలాగే టోటల్ ఎనర్జీ ఇస్ కాన్స్టెంట్ అని కూడా మనం ప్రూవ్ చేద్దాం. సో ఫస్ట్ టోటల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ అంటే ఏంటండి, టోటల్ ఎనర్జీ అంటే సమ్ ఆఫ్ ది కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ, అంతే కదండి. సో కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ కాల్డ్ టోటల్ ఎనర్జీ. మరి కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్ ఎంత వచ్చిందండి, ½ m ఒమేగా స్క్వేర్ a² మైనస్ y² వచ్చింది. ఓకే, దట్ ఈస్ ది ఈక్వేషన్ ఆఫ్ ది కైనెటిక్ ఎనర్జీ. అలాగే పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ ఎంత వచ్చింది, ½ m ఒమేగా స్క్వేర్ y². ఓకేనండి, కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్ ఇది వచ్చింది. అంటే మీరు వీడియోలో చెప్పాను, కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్ ½ m ఒమేగా స్క్వేర్ a² మైనస్ y². అలాగే పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ ఎంత, ½ m ఒమేగా స్క్వేర్ y². సో ఇప్పుడు ½ m ఒమేగా స్క్వేర్ దీంతో మల్టిప్లై చేయండి, ½ m ఒమేగా స్క్వేర్ ఇంటూ a² మైనస్ మళ్ళీ ½ m ఒమేగా స్క్వేర్ ఇంటూ y² ప్లస్ ఇది రాద్దాం, ½ m ఒమేగా స్క్వేర్ ఇంటూ y². ఇక్కడ మైనస్ ½ m ఒమేగా స్క్వేర్ y² ప్లస్ ½ m ఒమేగా స్క్వేర్ y². ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి అనుకోండి, ఇంకేం మిగులుతుందండి, ½ m ఒమేగా స్క్వేర్ a². ఓకే, సో దిస్ ఈజ్ ద టోటల్ ఎనర్జీ. సో మనల్ని ఏం చూపించమన్నాడు, ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ పార్టికల్ ఎట్ ఏ సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్ ఈజ్ కాన్స్టెంట్ ఎట్ ఎనీ పాయింట్ అన్నాడు. సో హెన్స్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ at any point, ఓకేనండి, ఈజ్ కాన్స్టెంట్. ఓకేనా, సో హెన్స్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్ ఎట్ ఎనీ పాయింట్ ఈజ్ కాన్స్టెంట్ అని ప్రూవ్ చేసామన్నమాట. ఇప్పుడు ఏం రాద్దాం అంటే ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పొజిషన్ అండ్ టైం. ఓకేనండి, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ పొజిషన్ అండ్ టైం అని కూడా రాస్తామన్నమాట. అలాగే ఇంకోటి కూడా రాయాలండి, ఎట్ మీన్ పొజిషన్లో టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ అవుతుందండి. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0 గుర్తుపెట్టుకోండి. ఎట్ మీన్ పొజిషన్ టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ, దెన్ పొటెన్షియల్ ఎనర్జీ 0.
అలాగే ఎట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్లో టోటల్ ఎనర్జీ ఏమవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ అవుతుందండి. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ టు 0. అర్థమైంది కదండి. హెన్స్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్ ఎట్ ఎనీ పాయింట్ ఈస్ కాన్స్టెంట్ అని రాస్తాం. అలాగే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ పొజిషన్ అండ్ టైం. నెక్స్ట్ ఎట్ మీన్ పొజిషన్ in the డయాగ్రామ్లో డ్రా చేసి చూపించాను. ఎట్ మీన్ పొజిషన్ టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ. అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ 0 అవుతుంది. అలాగే ఎట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ 0 అవుతుంది. ఒకసారి ఇక్కడ వరకు పాజ్ చేసి నోట్ చేసుకోండి. లాస్ట్లో డయాగ్రామ్ ఒకటి ఉంది, డయాగ్రామ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, నోట్ చేశారు కదండి. ఇక్కడ వరకు రాసినందుకు అంటే కైనెటిక్ ఎనర్జీ అలాగే పొటెన్షియల్ ఎనర్జీ రెండింటిని డిరైవ్ చేసినందుకు 4 మార్క్స్, అలాగే టోటల్ ఎనర్జీ డిరైవ్ చేసినందుకు ఆ డయాగ్రామ్ డ్రా చేసినందుకు 3 మార్క్స్, టోటల్గా 7 మార్క్స్. మరి ఇంకొక మార్క్ దేనికంటే డయాగ్రామ్కి మాట. ఓకే, ఈ డయాగ్రామ్ డ్రా చేసినందుకు ఇంకొక 1 మార్క్ అయితే మనకు వస్తుంది అన్నమాట. టోటల్గా 8 మార్క్స్. సో డయాగ్రామ్ ఇదేనండి. సో దిస్ ఈజ్ ద నెగిటివ్ యాంప్లిట్యూడ్, దిస్ ఈజ్ ద పాజిటివ్ యాంప్లిట్యూడ్ అండి. దిస్ ఈజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ, దిస్ ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ, దిస్ ఈజ్ ద మీన్ పొజిషన్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది మీన్ పొజిషన్ అండి. సో ఇక్కడ మీన్ పొజిషన్ దగ్గర మనకేముంటుంది, టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ 0 అవుతుంది. అలాగే ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ, అలాగే కైనెటిక్ ఎనర్జీ 0 అవుతుంది. ఓకేనండి. సో దిస్ ఈజ్ టోటల్ ఎనర్జీ మాట. ఓకేనండి. సో ఈ డయాగ్రామ్ డ్రా చేసినందుకు మీకైతే పక్కగా 1 మార్క్ అయితే వస్తుందండి. దట్స్ ఇట్ గైస్. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. దీని ముందు ఎస్ఏ క్వశ్చన్స్ కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి అవి కూడా చూడండి. మనకు టోటల్గా మన ఛానల్లో ఫస్ట్ ఇయర్లో ఉన్న ఎస్ఏ క్వశ్చన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ ఎస్ఏ క్వశ్చన్స్ అన్ని లింక్స్, అలాగే ప్రీవియస్ వీడియోస్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, అంటే ఈ 8 మార్క్స్ కింద ఎటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు, అలాగే 4 మార్క్స్ 2 మార్క్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు, అలాగే వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో కూడా మన ఛానల్లో చెప్పడం జరిగిందండి. అవన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఓకేనండి. క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.